తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తోంది కాంగ్రెస్. తాము పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా కలిసొచ్చిన రుణమాఫీపై ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు హస్తం పార్టీ సిద్ధమవుతోంది. కేసీఆర్ సర్కార్కు 6 నెలల సమయం ఇవ్వాలని ముందు అనుకున్నా రుణమాఫీ రూపంలో దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు నేతలు. కేసీఆర్ వ్యవహారంపై రచ్చ చేసేందుకు రెడీ అయినా జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని ఆచితూచి వ్యవహరించారు కాంగ్రెస్ నేతలు. అయితే రుణమాఫీపై రైతన్నలంతా రోడ్డెక్కడంతో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయ్యారు. రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేసేలా సర్కార్పై ఒత్తిడి తేవాలని రకరకాల స్ట్రాటజీలను పరిశీలిస్తున్నారు నేతలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగంతో చివరి 2 రోజులు మాత్రమే చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే మొదటి రోజు నుంచే రుణమాఫీ గురించి రచ్చ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్స్ చేస్తున్నారు. కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అవుతున్నారు. అంతేకాదు, ఫస్ట్ డే గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర ఒకరోజు సత్యాగ్రహం, తెలంగాణ మంత్రుల ఇళ్ల ముందు రైతులతో కలిసి ధర్నాకు దిగటం వంటి నిరసనలు ప్లాన్ చేస్తున్నారు. అవసరమైతే గాంధీ భవన్లో 48 గంటల దీక్షకు దిగేందుకు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి రుణమాఫీపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్కు కలిసి వస్తుందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. సర్కార్ చెబుతున్నట్లుగా రుణమాఫీపై కాలపరిమితి విధిస్తే దానికి వ్యతిరేకంగా పోరాడిన ఘనత తమకే దక్కుతుందంటున్నారు. మరోవైపు ప్రభుత్వం అందరూ రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసినా తమ పోరాటం వల్లే సర్కార్ తలొగ్గిందని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందనే భావనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.